నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాల వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రం ఏంటో అందులో మొదటి అధ్యాయం తెలుసుకుందాం. పూర్వ సంప్రదాయను సారంగా హేమట్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురు దేవతాస్థుతిలో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుకొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తరువాత సృష్టి స్థితి లయకారకులు గల బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయే త్రిమూర్తత్వక స్వరూపులైనయు సమర్థ సద్గురునియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరని ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించిందని చెప్పుచు వారి వంశ మూల పురుషునికి స్తోత్రము చేస్తారు. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమును స్మరించను. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, వరాసురుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కమోరుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జౌముని, వంశపాయనుడు, నవయోగీంద్రులు మొదలగున వారు మునులను నివృత్తి జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితరి ఆర్వాచీన యోగీశ్వరులు కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైనటువంటి సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రతతో చిత్తముతో పారాయణ చేయడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అని, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచంలో నేనే జీవులు యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించాను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమండ్ పండితుడు ఈ కింద కథను చెప్పుటకు ప్రారంభించను. 1910 సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనకు గావించుకొని గోధుమల విసురుటను సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చొక్కా చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేసి విసురుతూ ఉన్నారు. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును అనుకున్నాను. ఆయనెందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనము చేత జీవించేవారే. వారికి గోధుమ పిండితో నేను నిమిత్తము. వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యమే లేదు అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొందరు కూడా ఇట్లా ఆశ్చర్యమగుచూ ఉన్నారు. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యమే చాలలేదు. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది. ఆ బాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడారు. నలుగురు స్త్రీ ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసుటకు ప్రారంభించారు. వారు తిరగలి పిడిని చేతి పట్టుకొని బాబా లీలను పాడుచు విసురుట సాగించారు. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చింది. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లా అనుకున్నారు, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు అసలే లేవు, వారిపై ఆధారపడిన వారు కానీ ఆయన్ను పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనము చేసే జీవించుతున్నారు కనుక వారి రొట్టెను చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తమే లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు
గోధుమ పిండితో పనేమిటి? బాబా మిగులు దయాహృదుడగుచే మనకు పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనము వేర్వేరు విధములు చింతించుట, పాడుచు, విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగము తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించినటువంటి బాబా లేచి కోపంతో వారిని తిట్టి ఇట్లా అన్నారు: ఓ వనితల్లారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్ము అనుకొని లూటీ చేయుచున్నారు? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొనుటేమి? ఏ కారణము చేత పిండిని తీసుకుపోవటానికి ప్రయత్నించుతున్నారు? సరే, ఇట్లా చేయండి, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లండి. అది విని ఆ వనిత అందరూ ఆశ్చర్యపోయారు. సిగ్గుపడి గుసగుల్లాడుకొని ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా యొక్క ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లారు. ఆ తరువాత నేనిదంతా చూసి షిరిడీ ప్రజలకు బాబా చర్యను గూర్చి ప్రశ్నించాను. ఊరిలో కలరాఢ్యాఢ్యము ఎక్కువగా ఉంది. దానిని శాంతింప చేయడానికి బాబా సాధనమని చెప్పారు. అప్పుడు వారు విసిరినటువంటి గోధుమలు అవన్నీ కలిసి వారు కలరాఢ్యాఢ్యమును విసిరి ఊరి కవతల పాలద్రోచారని చెప్పారు. అప్పటి నుండి కలరా తగ్గింది. గ్రామములోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతా వినవా నాకు మిక్కిలి సంతోషము కలిగింది. దీనిని గూఢార్థము తెలుసుకొని కుతూహలము కలిగింది. గోధుమ పిండి కలరాఢ్యాఢ్యమును సంబంధమేమిటి? ఈ రెండిటికి గల కారణాల సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినట్లా శాంతింపజేస్తుంది. ఇదంతా అగోచరణంగా తోచింది. అందుచేత నేను తప్పక ఈ విషయాలను గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకోవలసిందిగా నిశ్చయించుకున్నాను. ఈ లీలను చూసి ఇట్లా భావించుకొని దయానంద పూరితునైతిని. ఈ ప్రకారము బాబా సచ్చరిత్రను వాయుటకు ప్రేరేపించాను. అట్లే బాబా కృపా కటాక్షాలచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదంగా పూర్తయింది. తిరుగలి విసురుట దాని యొక్క వేదాంత తత్వము. తిరుగలి విసురుట గురించి షిరిడీ ప్రజలను కొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించారు. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచూ ఉండేవారు. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారములు మొదలగినవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీదరాయి భక్తి. చేతిలో పట్టుకొని పిడి జ్ఞానము, జ్ఞానోదయముకు కానీ ఆత్మ సాక్షాత్రముకు కానీ మొట్టమొదట పాపాలను కోరికలను తుడిచివేయగలదు. అటు పిమ్మట త్రిగుణ రహస్యము పొందవలను, అహంకారమును చంపుకొనవలను. ఇది వినగానే కబీరు కథ గప్నికి వచ్చింది. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలితో ధ్యానము వేసి విసురుచూ ఉండెను. దానిని చూసినటువంటి కబీరు ఏడవసాగాడట. నిపతి నిరంజుడని యొక్క సాధువు అది చూసి కారణమొగుటూ కబీరు ఇట్లా జవాబు ఇచ్చాడు: నేను కూడా ఆ ధ్యానము వలె ప్రపంచమును తిరగలలో విసరబడెను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లా చెప్పాడు: భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకు. నేనెట్లా గట్టిగా పట్టియున్నానో నీవు అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించు, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుకుని దృష్టిని అంతర్ముఖముగాని నీవు తప్పక రక్షించబడదువు అని చెప్పాడట. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి చరిత్ర యొక్క మొదటి అధ్యాయం విన్నారు కదండి. తర్వాత భాగంలో 2వ అధ్యాయం చెప్పబడుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.